ప్రభువైన యేసుక్రీస్తుకే సమస్త మహిమ ఘనత చెల్లును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. రెండో మాట ధ్యానిద్దాం. మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి వందనాలు దేవా. ప్రభా, ఇదిగో ప్రభా, మరి శుక్రవారం ప్రభా, మరి నీవు సిల్వలో ప్రభా మరి పలికిన 7 మాటలు ప్రభా మరి మేము ధ్యానించుండగా ప్రభా మరి అందులో రెండో మాట ప్రభా మరి నీవిచ్చిన జ్ఞానం కొలిది ప్రభా మరి నేను ప్రభా మరి వివరించుండగా ప్రభా మరి నీ నోటి మాటలు నా నోటి నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను దేవా. ప్రభా అర్థమైన రీతిలో ప్రభా నేను తెలియచేయడానికి, నేను ప్రకటించడానికి ఏ భయం కానీ భీతి కానీ చెందకుండా ప్రభా మరి మీ మీద నమ్మిక ఇచ్చి ప్రభా ముందుకు వెళ్ళడానికి మీరు కృప చూపించమని మిమ్మల్ని అడుగుతూ త్వరగా శ్రేష్టమైన నామన్న ప్రార్థించి మీకు మీతో బ్రతమాలు వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. రెండో మాట దగ్గరికి వచ్చేటప్పటికి సిలువ వేసి అక్కడ ముగ్గురు వ్యక్తులు మనకు కనపడుతుంటారు. అయితే మధ్యలో యేసుక్రీస్తుంటారు. అటు పక్కన ఇటు పక్కన 2 బందిపోటు దొంగలను మనం చూస్తాం. అయితే రెండో మాట దేవుడు ఎవరితో పలికాడంటే అక్కడ ఉన్న బందిపోటు దొంగలతో ఒక వ్యక్తితో అంటాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకాయన వానితో నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అయితే ఇక్కడ మనం ఆ సందర్భంలోకి వెళ్ళగలిగితే, ఆ సందర్భం మనం చూడగలిగితే ముగ్గురు వ్యక్తుల్లోనూ 3 టైప్స్ ఆఫ్ హ్యూమన్స్ మనం చూస్తాం. అంటే 3 రకాల మనుషుల్ని, మూడు రకాల స్వభావం కలిగిన మనుషుల్ని మనం చూస్తాం. అయితే అందులో మొదటిది 3 స్వభావాలు కదా. అందులో మొదటి స్వభావం క్యూరాలిటీ అంటే మొండితనం కానీ, లేకపోతే ఏది చెప్పినా ఎంత చెప్పినా విననటువంటి మనుషులు ఉంటారు కదా, వాళ్ళని మొదటి స్వభావంగా మనం చూడొచ్చు. రెండోది రియలైజేషన్, అంటే చేసిన తప్పును ఒప్పుకుంటూ తనను క్షమాపణ కోరే వాళ్ళని రియలైజేషన్ కేటగిరీలో చూసుకున్నట్లయితే రెండవదిగా రియలైజేషన్. అయితే మూడవదిగా ఫర్గివ్నెస్, క్షమించేటువంటి గుణం. మనం దేవుడు పలికిన 7 మాటల్లోనూ ఇంచుమించు 5 మాటల వరకు కూడా కనిపించే ఒక ప్రముఖమైన మాట క్షమాపణ. అయితే ఇందులో మొదటిగా మనం చూసుకున్నట్లయితే కొంచెం ఆ మాటకు పైగా మనం వెళ్ళగలిగితే 39వ వచనం. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. చాలు. ఇక్కడ మొట్టమొదటి ఏంటంటే క్యూరాలిటీ, అంటే మొండితనం. ఇప్పుడు అతను ఏ స్థితిలో ఉన్నాడంటే తను చేసిన తప్పని తనకు తెలుసు, కానీ దాన్ని ఒప్పుకునేటువంటి స్థితిలో తను లేడు. తను చేసిన తప్పు అయినా సరే ఎలా ఉన్నాడంటే, నీవు దేవుడు అని అంటున్నారు కదా, నీవు దేవుడు కదా, నిన్ను నువ్వు తప్పించుకుని, ఈ యొక్క సిలువ నుంచి నువ్వు తప్పించుకుని నన్ను కూడా తప్పించు. సో మనకి ఉండకూడని లక్షణం ఇది. ఎవరైనా చెప్పినప్పుడు కానీ మనకి తెలిసినప్పుడు కానీ తెలుస్తుంటే మనం ఎస్ వీఆర్ రాంగ్, మనం తప్పు చేసాం, బట్ మనం ఆ స్థితి నుంచి బయటికి రాలేం. అంటే దాన్ని మనం ఒప్పుకోవడానికి ఇష్టపడం చాలా సందర్భాలలో. ఇక్కడ ఒక బందిపోటు దొంగ ఇలాంటి స్థితిలో నేను చేసిన తప్పని ఎరిగి కూడా ఆ తప్పును ఒప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అతనికి అర్థిస్తూ రెండో వ్యక్తి అంటాడు అనమాట. 40వ వచనం. అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి. చాలండి. అయితే ఇక్కడ రెండో వ్యక్తిని మనం చూడగలిగినట్టయితే రియలైజేషన్. తనను తాను తగ్గించుకుని తను చేసిన తప్పని తను గ్రహించిన తర్వాత ముందన్న మాటల దగ్గరికి వెళ్ళి అతనితో అంటున్నాడు, నువ్వు చేసింది తప్పు, నువ్వు ఈ స్థితిలో ఉండి కూడా నువ్వు మారట్లేదు, ఇలాగైతే ఎలాగా, ఇది తప్పు కదా అని అతనితో చెప్పి ఇతను దేవునితో చెప్తున్నాడు, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నువ్వు పరలోకానికి వెళ్ళేటప్పుడు నన్ను నీతో కూడా తీసుకువెళ్ళని చెప్తాడు. ఇలాంటి రియలైజేషన్ మనం కలిగి ఉండాలి. జనరల్ గా మనుషులు అన్నాక తప్పులు చేయడం సహజం, అందరము కూడా తప్పులు చేస్తూ ఉంటాం.
మనం ఎలాంటి స్థితిలో ఉండాలి. అయితే బందిపోట్లు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు రెండు వేరు వేరు స్వభావాలు కలిగి ఉన్నారు. అందులో ఒక అతను తను చేసిన తప్పని తను తెలుసుకున్న క్షమించమని అడగడానికి తనకు అటువంటి మనసు రాలేదు. అయితే రెండో వ్యక్తిని మనం చూడగలిగినట్లయితే తను చేసిన తప్పని తను తెలుసుకుని తన ఇతరులను గద్దిస్తూ అంటే అతనికి చెప్తున్నాడు, నువ్వు చేసిన తప్పు ఇలా ఉండకూడదు అని తనను తాను తగ్గించుకుని క్షమాపణ విధిగా తను వెళ్ళాడు. ఇది రియలైజేషన్. మనం క్రైస్తవులుగా మనం చేసిన తప్పని మనం ఎరిగి దేవుని చెంతకు వచ్చి మనం క్షమాపణ కోరగలిగితే మన దేవుడు క్షమిస్తారంటారా? క్షమిస్తారంటారా? ఖచ్చితంగా క్షమిస్తారు. మనం మొదటి మాట దగ్గరికి వెళ్ళగలిగితే మొదటి వాటిలో ఎలాంటి వారిని దేవుడు క్షమించాడు? వాళ్ళు చేసిన తప్పని వాళ్ళకి తెలియదు, కానీ దేవుడు వాళ్ళతో పలికిన మాట, తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. దేవుడు ఎలాంటి వాడంటే వాళ్ళు చేసిన తప్పని వాళ్ళకి తెలియదు, సో వాళ్ళని క్షమించమని దేవుడికి ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకి తెలుస్తుంది, మనం ఏ తప్పులు చేస్తున్నామో మనకి తెలుస్తుంది. సో మనం దేవుని దగ్గర అడగగలిగితే, మనం దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పగలిగితే, ప్రభువా నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను నీ పరలోక రాజ్యంలో నన్ను కూడా చేర్చుకో ప్రభువా, నీ జీవ గ్రంథంలో నా పేరు కూడా రాసుకో ప్రభువా అని మనం చెప్పగలిగితే, మనం పశ్చాత్తాపడి తగ్గించుకుని మన క్షమాపణ కోరగలిగితే దేవుడు క్షమించేటువంటి మనసు కలిగి ఉన్నాడు. అయితే మొట్టమొదటి నేను తీసుకున్నాం రెండో మాటలో మొట్టమొదటి ప్యూరాలిటీ, మనం అటువంటి రీతిలో ఉండకూడదు. మనల్ని ఎప్పుడు కూడా రెండో విధంగా ఉండాలి. అదేంటంటే మనం తగ్గించుకుంటూ మనం చేసిన తప్పని మనం తెలుసుకుంటూ క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. అయితే మూడవది, ఇది ఆ రోజుల్లో దేవుడు తప్ప ఎవరూ చేయలేదు. ఎందుకంటే దేవుడిని అంతలా బాధిస్తున్నా, అంతలా హింసిస్తున్నా, అంతలా బాధ పెడుతున్నా క్షమించగలిగేటువంటి హృదయం దేవుడు కలిగి ఉన్నాడు. అట్టి హృదయం మనం కూడా ఈ రోజు మనం కలిగి ఉన్నాం. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించును గాక. ఆమేన్.